హాయ్ వ్యూవర్స్, ఈరోజు బొప్పాయి కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. బొప్పాయి కాయని తీసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. కళాయిలో నువ్వుల నూనె వేసుకొని ఆ నూనె మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపులు, ఎండుమిర్చి బాగా కలిపిన తర్వాత పోపు వేగాక మనం కట్ చేసుకున్న బొప్పాయి ముక్కల్ని అందులో వేసేయండి. ముక్కల్ని కలుపుకొని త్వరగా మగ్గడానికి మనం ముందుగానే సాల్ట్ వేసుకుందాం. మరొకసారి కలిపి మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. 3 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. ఈ కూర మొత్తాన్ని మీరు మీడియం ఫ్లేమ్లోనే వండుకోండి. మెయిన్గా ఈ కర్రీ వచ్చేసి డెలివరీ అయిన తర్వాత తల్లులు తినడం వల్ల పాలు ఎక్కువ వస్తాయి, బిడ్డకు కూడా ఆరోగ్యం. ఇది అందరికీ మంచిదే. వెయిట్ లాస్ అవుతారు, ఇమ్యూనిటీ పెరుగుద్ది, హార్ట్ డిసీజ్ ఏం రాకుండా ఉంటాయి. ఇవే కాకుండా ఈ కూర తినడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముక్కలు బాగా వేగాక చిటికెడు పసుపు వేసుకోండి. ఈ కూర చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మన టేస్టీ బొప్పాయి కర్రీ రెడీ. ఈ కర్రీని ఎంతమంది చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Please watch the videos and subscribe my channel. Thank you.